హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనీల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ను కూడా కింద ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది అందరితోనైతే సాధ్యం కాదు, ఫస్ట్ చెప్తున్నా, ఎందుకంటే సిఎస్సి వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఓకే, సో లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే విఎల్ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ అయితే చేయండి. ఓకే, వ్యాలిడ్ ఎంట్రీ చేసినాక ఒక చిన్న డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రేషన్ కార్డుతో కానీ ఆధార్ కార్డు నెంబర్తో కానీ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డుతో నేను సెర్చ్ చేస్తున్నా చూడండి. ఆధార్ కార్డు ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ కాలేదో వాళ్ళకి ఇక్కడ చిన్న చెక్ బాక్స్ ఉంది చూసారా, బ్లూ కలర్ ఆ రెడ్లో లెఫ్ట్ సైడ్. సో వీళ్ళందరూ కూడా ఈ కేవైసీ కానటువంటి వాళ్ళు అనమాట. రేషన్ కార్డులో వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక వ్యక్తిని, ఇందులో ఈ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తిని నేను ఇప్పుడు ఈ కేవైసీ ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మన ఫాలో కండి. ఓకేనా? సో ఇక్కడ చెక్ బాక్స్ చేస్తున్నా చూడండి. చెక్ బాక్స్ చేసిన తర్వాత మన బెనిఫిషియరీ కన్సర్న్ అయితే డిక్లరేషన్స్ అయితే రెండు ఉంటాయి, రెండు టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ అదే పేజీకి అయితే వెళ్తుంది. ఓకే, నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకే, సో క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ సైడ్కి ఈకేవైసీ అని కనబడుతుందిగా, ఇదిగోండి, దాని మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంటర్ ఆధార్ నెంబర్ అంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు బయోమెట్రిక్ ద్వారా కన్ఫర్మ్ చేయమంటారా, ఓటీపీ ద్వారా, ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ ఉంటుంది కదా, దాని ద్వారా ఏది మీకు కన్ఫర్మ్ కావాలనేది చూజ్ చేసుకోవాలన్నమాట కింద. ఓకే, సో బయోమెట్రిక్ కొందరి దగ్గర ఉండదు, లేకపోతే ఆధార్కి ఉన్న ఓటీపీతోనైతే మీరు చేయొచ్చు. సో నేనైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కస్టమర్కి లేదు. సో బయోమెట్రిక్ ద్వారా చేద్దాం అనుకుంటే ఆ డివైస్ ఏది మీ దగ్గర అవైలబుల్ ఉండదు అనేది చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నా. సో ఇది ఒకటే కదా ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా నేను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి మనకి ఆధార్ సెంటర్ ఉంది, మనకి సిఎస్సి సెంటర్ ఉంది అండ్ ఆన్లైన్ సెంటర్ ఉంది. కర్మా డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి అపోజిట్ శ్రీరామ గల్లీలో సెకండ్ సెంటర్. ఓకే, ఖచ్చితంగా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే నేను పెట్టించాను కస్టమర్తోని. సో పెట్టి కానీ ఇక్కడ చూడండి, క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. సో సబ్మిట్ కొట్టాను, ఇక్కడ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ లేటెస్ట్ మొబైల్ నెంబర్ అని అంటుంది. ఇక్కడ సెల్ఫా ఫ్యామిలీ అనేది కింద రేడియేషన్ బటన్ అంటారు. సో సెల్ఫ్ అయితే సెల్ఫ్ మీద క్లిక్ చేయండి, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మీద ఎంట్రీ చేసేసి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు లేటెస్ట్ ఫోన్ నెంబరో అక్కడ ఎంట్రీ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక మనకైతే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేను వ్యాలిడ్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రెండు కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది, మొబైల్ నెంబర్ కూడా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోటో అనేది క్యాప్చర్ చేయాలన్నమాట, లైవ్ ఫోటో. ఇక్కడ మీరు రూరల్ అర్బన్ అని అడుగుతుంది. సో రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అయితే మీరు అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటోకి అయితే తీసుకెళ్తుంది. అంటే మీరు ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి అడుగుతాయంటమ్మా. ఓకే, సో మీ డిస్టిక్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలి ఏందో చూస్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ అడుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా అడుగుతా అంటే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఇవన్నీ నేను డిస్టిక్, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక టేక్ బెనిఫిషియరీ ఫోటో ఉంది కదా, గ్రీన్ కలర్ మీద క్లిక్ చేశాను. నేను ఫోటో అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఈ ఫోటో ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, మన వెబ్ కెమెరా లేకుండా అనేది వీడియో ఒకసారి చేశాను. ఆ వీడియో సెక్షన్లో మనకి వీడియో ఉంది, అది చూడండి. ఓకే, సో నేనైతే చూడండి ఇట్లా ఒకటి మొబైల్తోనే, మొత్తానికైతే మనకు మొబైల్తోనే నేను ఫోటోని అయితే క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నా చూడండి. కంప్లీట్ అయితే అయిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు బయోమెట్రిక్ చేయడంతో పాటుగా మీకు ఈకేవైసీ చేయడంతో పాటుగా ఫోటో మొత్తం కంప్లీట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్డేట్ అయితే కంప్లీట్ అయినట్టే. ఓకేనా? సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.